హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి కటింగ్ ఏమి లేదండి. ప్రిన్సెస్ కటింగ్ అయితే పెడదాం అనుకున్నాను, కానీ ఫోన్ స్టోరేజ్ ఎక్కువైపోయి డిలీట్ చేసేసానండి. దాంట్లో అది కూడా వీడియో కూడా వెళ్ళిపోయింది. మొన్న ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ పెట్టాను కదా, కటింగ్ వీడియో అయితే మిస్ అయిపోయిందండి. ఇంకా ఏమీ చేయలేను. అయితే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పెట్టానండి. ఫుల్ వీడియో చూడండి, కింద ఛానల్లోకి వెళ్ళి చూడండి, కింద కాదు, సారీ షార్ట్ కాదు కదా. అయితే ఇంకా కటింగ్ వీడియోలు అయితే పెడతానండి డైలీ. కానీ నాకైతే పెట్టాలని లేదు, ఎందుకంటే అసలు సబ్స్క్రైబర్స్ రావడం లేదు. ఇంకా టైం వేస్ట్ చేస్తున్నానా అనిపిస్తుంది, కానీ తప్పదు. కానీ కొన్నిసార్లు మనకు వచ్చింది ఏదో మనం చేసుకుంటూ వెళ్ళాలి. కొంతమందిని చూస్తే మనకు వచ్చింది మన పని మనం చేసుకోవాలన్నమాట. కొంతమందిని చూస్తే ఎలా ఉంటుందంటే, అసలు ఎందుకున్నారు వీళ్ళని అసలు అన్నంత కోపం వస్తుంది. నేను 3 డేస్ 4 డేస్ నుంచి షాప్ దగ్గర చూస్తున్నానండి. ఒక ఫ్యామిలీ, భార్య భర్త, ఇద్దరు చిన్న పిల్లలు, 1.5 ఇయర్ 2 ఇయర్స్ లోపల ఉన్న చిన్న పిల్లలు రోజు వస్తున్నారండి. వాళ్ళ ఊరు పక్కనే రోజు వచ్చి పని ఏముంటుందో తెలీదు, అక్కడే టైంపాస్ చేస్తున్నారు. అక్కడక్కడ తిరుగుతూ రోజు వర్షం పడుతుంది. వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే ఆటోలో వెళ్ళాలి. ఆటోలో వెళ్ళరు, బస్కి వెళ్తారు. బస్కి వెళ్తే గేట్ దగ్గర దిగి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలంట. అక్కడ నుంచి ఆ చిన్నపిల్లల్ని తీసుకొని ఆటో ఎక్కరు. ఆటోలు వెళ్తుంటే ఆటోలో వెళ్ళకుండా టైం పాస్ చేస్తారు, అటు అటు తిరుగుతూ. చీకటి పడేది ఆకుంటుండ్రు, రోజు షాప్ ముంగల కూర్చుంటుండ్రు. 6-6:30 వరకు చూస్తున్నాను నేను. ఆ టైంలో బస్ కోసం వెయిట్ చేసి, ఆ టైంకి లాస్ట్ బస్ వెళ్తుంది కదా, ఆ లాస్ట్ బస్ ఎక్కి వెళ్తున్నారనమాట రోజు. ఇంకా అదే వెళ్ళడం, కొంచెం వచ్చిన పని చేసుకొని పిల్లల్ని తీసుకొని తొందరగా వెళ్ళిపోతే అవుతుంది కదా. ఆటో ఎక్కడానికి డబ్బులు ఉండవంట. ఈరోజు అడిగాను, మీరు ఎందుకు పోవట్లేదు, ఇలా రోజు ఎందుకు ఉంటుందంటే, నాకు ఒక 20 రూపాయలు, మా భార్యకు ఒక 20 రూపాయలు తీసుకుంటాడు, డబ్బులు లేవు తర్వాత ఇస్తానంటే ఎక్కించుకోవడం లేదని చెప్పేసి. ఆటో అతను రోజు ఇట్లనే ఎక్కుతారు, రోజు వస్తారని ఆయన చెప్తుండు. ఇంకా ఆ చిన్న పిల్లలు ఇబ్బంది పడుకుంటా వర్షానికి చలికి వణుకుతూ రోజు అంతే. నేను దగ్గర 5 డేస్ నుంచి చూస్తున్నాను. ఏం పని ఉంటుందండి రావడానికి. ఆయన చూస్తే బాగానే ఉన్నాడు, పెద్ద వయసు ఏమీ లేదు, 25-30 ఇయర్స్ లోపల ఉంటాడు. ఏదైనా పని చేసుకొని ఆ పిల్లల్ని చూసుకోవచ్చు కదా. పిల్లలు చిన్న ఉన్నందుకు భార్య పని చేయలేకపోవచ్చు. ఆవిడ అలానే ఉంది, ఇద్దరు అలానే ఉండరు. అసలు ఆ చిన్న పిల్లల్ని ఇబ్బంది పెట్టుకుంటూ రోజు టైంపాస్ చేసి నాకైతే తిట్టాలన్నంత కోపం వస్తుంది. రోజు చూస్తున్నాను, కానీ ఏమి మనం చెప్పినా అర్థం చేసుకోరు వాళ్ళు. అలాగే పక్కనే ఒక పెద్ద ముసలాయన ఉంటాడండి, పెద్ద వయసు ఆయన పని ఆయన రోజు చేసుకుంటాడు వచ్చి అక్కడ పక్కన. ఆయన చెప్పాడు, ఇలా ఖాళీగా ఇద్దరు తిరుగుతుంటే ఎట్లా వెళ్తుంది, మరి ఆటోకి డబ్బులు లేవట్టున్నారు కదా, ఏదో ఒక పని చేయాలి, నువ్వు పని చేసుకుంటేనే కదా నీకు వచ్చేది డబ్బులు లేవంటే ఎవరికి ఊరికే వస్తాయి, ఈ వయసులో కూడా నేను పని చేసుకోవట్లేదా అని చెప్తే, నాకు పని చేయడం చేత కాదు అని చెప్తున్నాడు. ఎందుకు మేస్త్రి పనికి వెళ్తావు కదా, మేస్త్రి కిందకి పనికి వెళ్తావు కదా, వెళ్ళొచ్చు కదా అని చెప్తే, నాకు సిమెంట్ పడదని చెప్తున్నాడండి ఆయన. అన్నీ ఉత్త మాటలేనంట అవన్నీ. రోజు అలా టైంపాస్ చేస్తూ తిరుగుతుంటారంట ఇద్దరు, భార్య భర్త ఇద్దరు. పని చేయడానికి మాత్రం అసలు ఉమ్మరన్నమాట. కానీ వాళ్ళకున్న మెంటాలిటీకి ఇబ్బంది పడేది పాప మా చిన్నపిల్లలు. అలాంటి వాళ్ళని చూసి మనం ఏమీ చేయలేము. మనం ఏదైనా పోనీలే ఈ పూటకు డబ్బులు అంటున్నారు కదా, ఒక 100 రూపాయలు ఇచ్చినా వాళ్ళు రేపు మళ్ళీ అదే పని చేస్తారనమాట. మారరు వాళ్ళు. ఇంకా ఆ పిల్లల దురదృష్టం అసంటి వాళ్ళ కడుపున పుట్టడం అంతే. ఇంకా డైలీ ఈరోజైతే వర్షం పడుతుంది, చివరి బస్ కూడా ఆపలేదండి, నేను చూస్తున్నాను. ఇంకా ఆ పిల్లల్ని తీసుకొని ఎట్లా వెళ్తారో ఏంటో. కానీ అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ కూడా చేయలేమన్నమాట. ఎందుకంటే వాళ్ళకి అసలు మైండ్ అనేది కరెక్ట్గా ఉండనప్పుడు పిల్లల గురించి ఆలోచన లేకుండా అలా టైంపాస్ చేస్తూ కూర్చుంటున్నారు రోజు. నాకైతే చాలా కోపం వచ్చేసింది వాళ్ళని చూస్తే. వీళ్ళు అసలు నిజంగా అనొచ్చోలేదు, కానీ మనుషులేనా వీళ్ళు, ఇంతకన్నంత కోపం వచ్చిందనమాట. అంత ఇబ్బంది పడుతూ రోజు టైంపాస్ చేయడం ఎందుకండి, ఊర్లో ఉండి ఏదో ఉన్న పని చేసుకొని పిల్లలకు పెట్టుకొని ఉండొచ్చు కదా. రోజు టైంపాస్, రోజు డైలీ చూస్తున్నాను నేను. నిజంగా చాలా విసుగొచ్చింది. అలాంటి వాళ్ళతో చూసుకుంటే ఖచ్చితంగా మనకు వచ్చిన పనిలో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. సక్సెస్ వస్తుందా రాదా తర్వాత విషయం, కానీ మన పని మనం చేసుకుంటూ ఉంటే మంచిది. ఇలా టైం వేస్ట్ చేస్తూ పిల్లల్ని ఇబ్బంది పెడుతూ
పాపం చిన్న చిన్న పిల్లలు. అసలు ఆ పిల్లల్ని చూస్తే చాలా బాధ అనిపించింది. మనం ఏమీ చేసే స్టేజ్‌లో లేమన్నమాట అసలు వాళ్ళకు. మనం చెప్పినా అర్థం కాదు వాళ్ళకి. రోజు అంతే. ప్రతి ఒక్కరు అంటున్నారు వీళ్ళు ఇంతే, రోజు ఇట్లానే తిరుగుతారు. కానీ ఆ పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. నిజంగా అలాంటి వాళ్ళని చూసినప్పుడైతే చాలా కోపం వస్తుంది. ఎందుకు ఆ పిల్లల్ని కంటారో కూడా అర్థం కాదు అసలు. గాలికి వదిలేయడానికి తప్ప ఇంకేమీ చేయలేక ఈరోజు వాళ్ళని చూస్తూ టైం అయితే నాకు ఒక రకంగా గడిచిపోయింది సాయంత్రం వరకు. ఇంకా షాప్ బంద్ చేసుకొని వచ్చేసానండి. అప్పటికి వాళ్ళు ఇంక అక్కడే ఉన్నారు. బస్సు వెళ్ళిపోయింది. బస్ స్టాండ్లోకి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకెలా వెళ్ళారో తెలీదు. అదైతే నాకు ఇంటికి వచ్చినప్పటి నుంచి మైండ్లో నుంచి అయితే పోవట్లేదు అనమాట. ఏదోలా ఉంది కానీ హెల్ప్ ఏమి చేయలేము. మనం చేసినా వేస్ట్ వాళ్ళకి. వాళ్ళకి అర్థం కాదు. అంతే, వాళ్ళు మారరు ఇంకా. అలాంటి పని చేతనే కూడా పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అతను. ఇంకా అలాంటి వాళ్ళని చూసి మన పని మనం చేసుకోవాలండి. తప్పదు. మన పిల్లల కోసం మన పని మనం చేసుకుంటూ పోవాలి. సక్సెస్ అనేది తర్వాత వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.